సన్నీకి చర్చికి వచ్చినప్పుడు నా పేరు మంజుల, మాది ఎంపేడు. నాకు 2 బిడ్డలు. చిన్న బిడ్డకు కూడా మొన్నే రీసెంట్గానే పెళ్ళయింది. అయితే పెద్ద ఆమెకు ఒక పాప. నాకు 2 బిడ్డలే కదా, నా బిడ్డకు ఫస్ట్ బిడ్డ పుట్టింది. మళ్ళీ వెనకసిరి కొడుకు పుట్టాలి అని ఆశ నాకుండే. నాకు 2 బిడ్డలు పుట్టినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే నా దేవుడు ఇచ్చిన దేవుడు నాకు సమర్థవంతంగానే నన్ను చేసిండు అని అనుకున్నా. అయితే నా బిడ్డకైతే ఆమె కొడుకు కావాలని ఆశ ఉంది. అయితే ఆమె ఇంకా ప్రెగ్నెంట్ సెకండ్ సారి కాకముందే నేను చర్చికి వచ్చిన అమ్మగారు అంది అంటే, నేను ప్రార్థన చేస్తా అంటే నాకు నీకు దేవుడు ఏదో శుభవార్త చెప్తా అని నాకు చెప్పిండురా అని అమ్మగారు అన్నది. అన్నాక అవునా మమ్మీ అని అంటే, 2 బిడ్డలు కదా, ఇటు సైడా అటు సైడా తెలియదు కానీ నువ్వు శుభవార్త వింటావు అని అన్నది. అన్నవాళ్ళే నేను అనుకునే, ఈమెకు ఒకవేళ అయితే కొడుకైతే నాకు శుభవార్త, బిడ్డ అయితేనైతే శుభవార్త అయితే కాదు కదా మమ్మీ అని నేను అందులో శుభవార్తనే వింటావు అని అమ్మగారు చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె కన్సీవ్ అయింది. దేవుడు కుమారుని ఇస్తా అన్నాడు. నేను ధైర్యంగా ఉన్నా. ఇవ్వక ముందే నేను సాక్ష్యం చెప్తానా, దేవుడు నాకు మనవన్నే ఇస్తానని నేను సాక్ష్యం చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా కానీ నాకు సమాధానం లేదు. పొద్దున మన చిన్ను పాటలు పాడతాడు, మన చిట్టి వాళ్ళు పాటలు పాడతారు, అంతసేపు కూడా నాకు సమాధానం లేదు. కానీ ఎప్పుడైతే పాస్టర్ అమ్మ స్టేజ్ ఎక్కిందో ఆ తర్వాత అసలు ఆమె స్టేజ్ ఎక్కినప్పుడు అసలు ఆమెతో పాటుగా దేవుడే ఇక్కడికి వచ్చినట్టుగా నేను చూసిన. హల్లెలూయా. అప్పటి నుండి అమ్మగారు స్టేజ్ దిగేదాకా కూడా అసలు నా కన్నీళ్ళు ఆగలేదు. నాలో ఆత్మ అసలు నాలోకి కూడా దేవుడు నన్ను తాకినట్టు ఆత్మ ప్రభావం, ఎంతో సంతోషం. నేను ఇటు రాకపోయి ఉంటే నేను ఎంత మిస్ అయ్యే